మీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్లో కీలకమైన విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి టెండర్ల ఓపెనింగ్ జరగనుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విధంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగానికి ఉక్కు సంఖ్యలు బిగిస్తోంది. దీనికి నిదర్శనంగా ఒకే రోజు 32 ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లను విడుదల చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పదే పదే చెబుతున్న కూటమి నేతలు ఇప్పుడు కేంద్రం చర్యలు వేగవంతం చేసినా పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కేవలం మొత్తం నిర్వహణ పనులను మాత్రమే ప్రైవేటు వారికి అప్పగించగా ఇప్పుడు ఏకంగా పలు విభాగాల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ విడుదల చేయడం ద్వారా కేంద్రం ప్రైవేటీకరణ వైపు దూకుడుగా వెళ్తోందని స్పష్టమవుతోంది. శనివారం ఒక్కరోజే ప్లాంట్లోని పలు విభాగాల నిర్వహణ, మెయింటెనెన్స్ కోసం 32 ఈఓఐలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఆర్ఎంహెచ్పి, సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్కు ఈఓఐలు జారీ చేసిన కేంద్రం ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ 1, థర్మల్ పవర్ ప్లాంట్ 2, ఎస్ఎంఎస్ సిసిఎం 4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ వంటి అనేక ఇతర విభాగాలకు కూడా విడుదల చేసింది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ప్యాకేజీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ ప్యాకేజీలో భాగంగా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 3 బ్లాస్ట్ ఫర్నేస్లు నడపడం, శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు తగ్గించి గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ పూర్తి జీతాలు చెల్లించడం లేదని, 33% జీతం పెండింగ్లో పెట్టారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈఓఐలు అమల్లోకి తీసుకొచ్చి మరింత మంది శాశ్వత ఉద్యోగుల్ని తొలగించే కుట్ర చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని ద్వారా తక్కువ మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులతో ప్లాంట్ను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుందని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.